హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు అన్నీ మనం G8 ద్వారా చూస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే నిన్న కాక మొన్న ఒక సాంగ్ మళ్ళీ యూట్యూబ్లో ఒక రకంగా చెప్పాలంటే అందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత సంవత్సర కాలంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో, మార్చి నాటికి మేము దేశంలో కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేస్తామనేటువంటి పేరుతోని మాట్లాడుతున్న ప్రతిసారి చాలా గొంతులు వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఇడ్మా మరణం తర్వాత ఇక మొత్తానికే అయిపోయింది, ఇక ఉన్న వాళ్ళందరూ లొంగిపోతారు అనుకున్న క్రమంలో చాలామంది పెద్ద నాయకులందరూ లొంగిపోతున్నటువంటి సందర్భంలో గాదా ఇన్నయ్య లాంటి వ్యక్తులు అరెస్టు తర్వాత ఇక మాట్లాడే వాళ్ళు ఉండరు, మాట్లాడితే అరెస్ట్ చేస్తారు అనే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనబడతాం. ఈ క్రమంలో హిడ్మాను తలుచుకుంటూ హిడ్మా పేరుతో ఒక పాట వచ్చింది. ఆ పాట ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నల్ని మనం ఆ పాట వాడినటువంటి రాసినటువంటి వ్యక్తిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. నా వెల్కమ్ టు G8 న్యూస్. నమస్తే. అన్న తెలియని వాళ్ళందరూ ఎవరు ఉండరు. సుఖర్ రామ్ నరసన్న మాట్లాడుతుంటే అసలు ఎవరి గురించి మాట్లాడుతారు, ఏం మాట్లాడతారు అన్నట్టు భయపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. అన్న పాటతోనే మొదలు పెడదాం. ఎందుకనంటే పాట వస్తుందని ఎవరు అనుకోలేదు. ముందుగా హిడ్మా పేరుతోనే ఒక పాట తెలుగులో వస్తుందని ఎవరు అనుకోలేదు. పాట పాడిన తర్వాత మాట్లాడుతున్నాను. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేది తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే. వేలాది హిడ్మలను చంపింది, రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేది తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. నరనరమున రాక్షసులకు జన్మనిచ్చిన రాజ్యముకు కడుపుల పేగులు కదులుతయా, కనికరముకు జవాబు దొరుకుతదా. కారం పేగుల కష్టమది, ఇష్టంగానే ప్రాణాలిస్తుంది. మానవ జన్మకి పిండమది, భూమికి భూవను విడుతుంది. ఎందరో తల్లుల శోకమది, తిరుగులేని సందేశమదే. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. ఈ పాట నేను హిడ్మా తల్లి నడిచిపోతున్నటువంటి సందర్భాన్ని చూసి, భూమి మీద ఏ తల్లికైనా గర్భమైన తర్వాత పిల్ల బతుకుంటే పిల్లే పుడుతుంది, పిల్ల కడుపులో చనిపోయి ఉంటే ఒకవేళ పీనిగా పుడుతుంది, కానీ కన్నీళ్ళ కడుపు అయితే ఏం పుడుతుంది అనేటువంటి కోణంలో ఈ పాట రాయడం జరిగింది. దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పిన ఆ పాటలు కూడా ఏమనంటే, సమాజంలో మీరు అన్నట్టు చాలామంది వెనకపోతున్నటువంటి సందర్భం, కొమ్ములు తిరిగిన వాళ్ళని చూస్తున్నాం. కొండ కోన నొసల్ల పైన మొసల్ల గుంపును వదిలేస్తూ, పల్లెను తాకే పొద్దును కూడా నక్సలైటని నిందిస్తూ, బట్టలిప్పి అడివమ్మను నగ్నంగా కార్పొరేటుకు ఇచ్చేస్తూ, పట్ట పగల ప్రజలంతా చూడగా సూర్యుని పైన నెత్తురు పోస్తూ. గర్భమే గాని సమాజం ఉన్నదా, ఉంటుందా అసలు లేదు. గర్భమే గాని సమాజం ఉన్నదా, గన్నులు పెన్నుల గమనమాపుతయ. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. అమిత్ షా, మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భం, ఇక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం నిజంగానే అమిత్ షా, మోడీ రాజ్యం చుట్టూ నిర్మాణం చేసుకున్నటువంటి కంచె ఏదైతుందో, ఆ కంచె అంతా కూడా తుపాకీ గొట్టాలతో తయారు చేసుకున్నటువంటి కంచెలో వాళ్ళు పాలిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. తుపాకీ గొట్టాల కంచె ఉన్నది అంటేనే రాజ్యం ఏమై ఉంటుంది. రాజు మంత్రికి చుట్టూరా తుపాకీ కంచెల ప్రహారం, అడిగితే అర్బను నక్సలైటని రాజ్యాంగం తల పలగొడుతూ. ప్రజాస్వామ్యమైన ప్రసంగము ప్రశ్నిస్తే కోసిరి మరుమాంగం, విప్లవ కణాల కను విప్పే కత్తుల కొదలకు పదునెక్కు. యుద్ధం నేర్పిన పాఠమిది, తెగింపు ముగింపు సత్యమిది. ఆ కోణంలో రాయాల్సి వచ్చింది పాట. అయితే మీరు మాట్లాడుతున్న సందర్భంలో నిన్న పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది, నేను సొంతంగా చెప్తున్నది కాదు. గడువు కంటే ముందే నక్సలిజం అంతం చేస్తాం అని మాట్లాడుతూ అమిత్ షా ఏమనంటే, అభివృద్ధి లేకపోవడం వల్లనే ఉద్యమం పుట్టిందనడం అవాస్తవం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అభివృద్ధి ఉందనుకున్నప్పుడు ఉద్యమం ఎందుకు పుడుతుంది?
కడుపు నిండిన తర్వాత ఎవడు అన్నం అడిగాడు. అవునా? అంటే ఇక్కడ ఉండి పోరాడచ్చు కదా మరి. వాళ్ళు అంటున్నది ఏంటంటే అభివృద్ధి లేకపోతే నువ్వు ఒక సర్పంచ్ నిలబడో, ఎమ్మెల్యే నిలబడో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు 100 మంది ఉన్నారు, ప్రజా సంఘాలన్నీ పనిచేస్తున్నాయి, దానికోసం అంటున్నారు కదా. మరి వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి, వీళ్ళెందుకు తుపాకులు పట్టలేదు, వీళ్ళు సాధించిన విజయాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. నేను ఒక మాట అయితే అనగలుగుతా, ఇది పెద్దదా చిన్నదా నాకు తెలియదు కానీ ఓపెన్గా అనేస్తా. రాజ్యాంగం అర్థమైనటువంటి ఏ సౌటా కూడా అట్లా మాట్లాడు. రాజ్యాంగం అర్థమైతే రాజ్యాంగం బతకమన్నది, బతికేమన్నది, ప్రాణాలు తీయమన్నదా? లేదు. ప్రాణాలు తీయమన్నదా? తీయమలేదు కదా. రాజ్యాంగం అర్థమైన సౌట కూడా మాట్లాడతాడు అట్లా? మాట్లాడదు కదా. మనుషులను చప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఏ పెట్టుబడిదారి తుపాకులు పట్టుకొని అడవిలో ఉండని చంపుతున్నాను? అక్కడ ఉన్నది పెట్టుబడిదారులు కాదు కదా, పేదల పక్షాన నిలబడేటువంటి అన్నరాళ్ళు. అంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులే వీళ్ళు. అంటే రాజ్యాంగం బతకాలి, రాజ్యాంగం బతికుండాలి, రాజ్యాంగం అమలైతే ప్రజలంతా స్వేచ్ఛగా ఉంటారు, రాజ్యాంగం బతికుండాలని ఆ రాజ్యాంగానికే రక్షణగా నిలబడ్డటువంటి తుపాకులు పట్టుకున్నటువంటి వాళ్ళే అన్నలు. ఎంతమంది మోతేవారికి తెలుసో మరి. ఊకనే జై భీమ్ అని, జై అంబేద్కర్ అని తిరిగితే సరిపోదు భయ్యా. రాజ్యాంగం బతికుండాలని చంపుతారు కదా మరి, నిటారుగా నిలబడాలనేటువంటి సందర్భాన్ని పట్టుకొని ఆర్టికల్ 5 ప్రకారం రాజ్యాంగం అమలైతే ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉంటే నచ్చరేట్లు ఎందుకు తెచ్చుకోవాలి? లేదు కదా. రాజ్యాంగం అమలైతే నీకు నాకు మధ్యలో ఈ చర్చే లేదు కదా. చర్చ ఎక్కడిది? లేదు. చర్చ అవుతుంది అవుతుంది, అప్పుడు చర్చే ఉండదు. రాజ్యాంగం అమలైతే వాళ్ళు ఆడికెందుకు పోతారు? రాజ్యాంగం అమలు ఉండాలని కాదు. అంటే ఈ 11 ఏళ్లలోనే రాజ్యాంగం అమలైతే లేదా? నేనేమంటున్నంటే గతం నుంచి కూడా పార్టీ నక్సలైట్ పార్టీ ఉన్నది కదా, అది ఎప్పటి సందో ఉన్నది కదా. అది అమలు అయితే లేదు కాబట్టి అది నిర్మాణం అయింది. అది అమలు అయితే అది అయ్యేది కాదు కదా. రెండొకటి ఏంది, నువ్వు క్లియర్గా సంపుతాని డెడ్ లైన్ పెట్టుకున్నావు. సంపుతాని డెడ్ లైన్ పెట్టుకున్నావు. ఏ రాజ్యాంగం ప్రకారం పెట్టుకున్నావు సంపుతాని? ఏ రాజ్యాంగం ప్రకారం పెట్టుకున్నావు? నిజంగానే బయట ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగానే వాళ్ళ అంబేద్కర్ వాళ్ళ తలలకు వాళ్ళ పుర్రెలకు ఎక్కితే ఆపరేషన్ కగార్ తప్పురా నాయన ఒక్కడి స్టేట్మెంట్ ఇయ్యాడు. ఒక్కడంటే ఒక్కడని ఇవ్వాలి కదా. నిజంగానే బిడ్డ మీకు అంబేద్కర్ అర్థమైతే ఆపరేషన్ కగార్ అనేది ఇది ఒక పెద్ద మారణ హోమం, ఇది పెద్ద కుట్ర. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కార్పొరేట్ కట్టబెట్టడంలో భాగంగానే, ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో భాగంగానే, ఇది రామరాజ్యం అని నామకరణం చేయడంలో భాగమే అని చెప్పి మీకు అర్థం కావాలి కదా. అంటే కేవలం నక్సలైట్లను అంతం చేయడం అయితే రాజ్యాంగం అంతమైనట్టేనా? నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగం ఏదైతే ఉన్నదో, రాజ్యాంగం సగటు మనిషిని చంపమని చెప్పలేదు. 100%. మరి ఇప్పుడు వీళ్ళు దేన్ని చూసి చంపుతున్నారు, దేని ఆధారంగా చంపుతున్నారు? చర్చలు జరపాలి కదా. చర్చలు జరపాలా ఉందా? 100% జరపాలి. చర్చలు జరపాలంటే చర్చలు జరపాలనేటువంటి కోణంలో కూడా ఏ లీడర్ గారు మాట్లాడే, ఎంత సోయి తప్పిన కొడుకులు ఒకరికైనా సోయిదా? మనిషిని చంపడం అంటే ఏంది భయ, నాకు అర్థం కాదు. నేను నిన్న ఎవరు కోనపూరు సాంబశివుడు రాములన్న వాళ్ళ తల్లి చనిపోతే ఆ దగ్గరలకు పోయినా, 2 కొడుకులను కనుక్కుంటే 2 కొడుకుల్ని యుద్ధానికి తోలింది. 2 కొడుకుల్ని నిజంగా కూడా చాలా ఇబ్బంది అయ్యా. 2 కొడుకులు ఉంటే యుద్ధానికి తోలితే చనిపోతే తలగొరి పెడుతుంది కొడుకు లేడు. ఇంత దుర్మార్గమే. ఈ లీడర్లు అంతా ఏడబండుకురు, సాంబశివుని పేరు చెప్తే తిరిగిన మోతేవారు అంతా ఏడబండుకురు. ఈ కొడుకులంతా దొరల కాడ, దొర గడిల కాడ, రాజ్యం దగ్గర మోకరికి ఇలా వీరులగా తల్లులు అనాథ శవాలుగా చచ్చిపోవాలి. చచ్చిపోయారు అక్కడ చెరుకు సుధాకర్, ఒక సుఖ రామనరసింహ, ఒక వేమల పుష్ప, ఒక పృథ్వీరాజ్ యాదవ్, ఆ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కాకుండా సాంబశివునితో పనిచేసి సాంబశివుని తల్లిని ఆఖరి చూపు చూద్దాము అని వచ్చినటువంటి ఆయన స్నేహితులు, ఆయనతో పాటు ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కనబడ్డారు తప్ప, వాళ్ళు కూడా చాటుగా ఎక్కడ మళ్ళీ మమ్మల్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు మమ్మల్ని కూడా క్యాచ్ చేస్తారు అనే భయంతో చాటుగా చూసి పోయి కన్నీళ్ళు పెట్టినటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు కూడా అక్కడ నేను చాలా క్లియర్గా క్లిక్ చేసిన, ఆడ ఉన్నటువంటి ప్రతి అమ్మ అంటే ప్రతి తల్లి కన్నీళ్ళు పెట్టింది మీరు వాడినటువంటి పాటను చూసి. ఏంటి ఈ లోపం దేని వల్ల వచ్చిందని? ఏముండదు భయ్య, మనిషి ఓపెన్గా పంది అయ్యో, కుక్క అయ్యో, బర్రె అయ్యో, మడుగుల పొడి ఇంకేదన్నా జంతువు అయ్యో బతకాలనే బతుకులు కొడుకులు. సాగు ఎప్పుడైనా వస్తుందిరా నాయన. రోజు చచ్చుకుంటా బతికే మీరు బతికేది ఎప్పుడు రా సన్నాసులారా? ఎన్నరా మీరు బతికేది? నేను మాట్లాడే మాట నా వయసుకు పెద్దది కావచ్చు, కానీ వాస్తవం మాట్లాడుతున్న వయసు ఏం వయసే? అనిమల్ వయసు. ప్రశ్నించడానికి తెలుసుంటే సరిపోయా. నా బాధలు ఏంటి అంటే, ఇక్కడ లెఫ్ట్ రైట్ అనే 2 వింగులు ఉన్నాయి.
లెఫ్ట్ రైట్ అనే రెండు వింగ్లు ఉన్నాయి. ఈ లెఫ్ట్ అనుకునే లెఫ్ట్ రాంగ్ అయినప్పుడు ఆ లెఫ్ట్ను సరిదిద్దేటువంటి చట్టం రైట్ అయినప్పుడు ఈ రైట్ ఆ లెఫ్ట్ని అది రాంగ్ అయినప్పుడు దాన్ని కరెక్ట్ అయిన ట్రాక్లకి తీసుకురావాల్సినటువంటి రాజ్యాంగమే తగలబడుతుంటే ఆ రాజ్యాంగ రక్షణ దళాలన్నీ ఏడబండుకున్నాయని అడుగుతున్నాను నేను. సమాధానం చెప్పమని వాడు చెప్తాడు. సమాధానం చెప్పమను. భుజాల మీద జెండాలు పట్టుకొని ఊర్లపట్టి తిరగంగానే మూతవారం అనుకుంటున్నారు. మొన్న ఒక ఆయన పేరు ఎందుకు పేరు చెప్తే ఉరిపెట్టుకోసం అసలు కొడుకు ఎత్తి మీద 4 గంటలు ఊసిపోయినంత మాత్రం మేధావులు అవుతారా? ఇంత వయసు పెరగంగానే పెద్ద మనుషులు అవుతారా? సగటు మనిషిని ప్రేమించగలగాలి కదా. సగటు మనిషిని ప్రేమించలేనటువంటి మనిషికి రాజ్యాంగం ఏమర్థమవుతుందా? సగటు మనిషిని ప్రేమించలేని పక్కవాని కష్టం చూసి కన్నీళ్ళు పెట్టినోడు వాడు కమ్యూనిస్టు కాడు, సగటు మనిషిని ప్రేమించలేనోడు అంబేద్కర్ వాది కాదు. ఇది కదా తెలుసుకోవాల్సింది. రాజ్యాంగం మొత్తం తిరగవలసిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో నేను అడిగిన ప్రశ్న అంటే, నిన్న సాంబశివుని తల్లి అనాథ శివంగా, అంటే అక్కడ ఇల్లు లేదు, ఆ చింత చెట్టు కిందనే శివాన్ని వేసారు. సాంబశివుడు రాములన్న ఇద్దరి త్యాగాలను కన్నటువంటి ఆ తల్లి యొక్క శివము అనాథ శివంగా ఊరేగడానికి కారణం ఏమేమంటే ఉంటుంది? కారణము రాజ్యం అంటే వీళ్ళు భయపడతారు అవసరం లేదనుకుంటున్నారా? సింపుల్గా అవసరం లేదని ఏమనుకోరు, భయపడుతారు, బతికుండాలనుకుంటారు. కుక్కలమై అయినా సరే బతికుండాలనుకుంటారు. ఓకే, నేనేమంటున్నా అంటే సుఖరాం నడస ఈ పూట మీ స్టూడియోకి వెళ్ళి కింది దిగలోపు చచ్చిపోయినా కూడా ఒక 70 ఏళ్ల తర్వాత రావాల్సిన పేరు తెచ్చుకున్నాడు సుఖరాం నడస. 70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రావాలి సుఖరాం నడసకి పేరు. నిండా 35 ఏళ్ళు లేనప్పుడు అంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు రామనరస. ఇప్పుడు చచ్చిపోయినా నాకేం పెద్ద ఇబ్బంది లేదు, నాకు పేజీ రాసుకున్నాను నేను క్లియర్గా. నేనేమంటున్నా అంటే సాంబశివుడు అనే అన్నని ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది జననాట్య మండలిలో ఉన్నారు, ప్రజాకళా మండలిలో ఉన్నారు, బయట వివిధ అరుణోదయ సంస్థలు ఉన్నారు, ఇంకా అనేక పాటలు పాడే సంస్థలు ఉన్నా పాటలు పాడే సంస్థలలో అందరూ ఉన్నారు. ఆయనకు దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కరికన్నా తల్లి చచ్చిపోతే కంటని రాదారా నాయన? మీరెట్లా పుట్టిన కొడుకులు రాయ్యా? నాకు అర్థం కాదు. సాంబశివుని తల్లి చచ్చిపోతే కడసూపు చూస్తానికి రారా మీరు? ఎందుకు బతుకుతున్నా పిరికి బతుకు? ఉరి పెట్టుకొని సస్తేంది? దానికి బదులు మెట్టలు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తిరుగురు ఊళ్ళల్లా. మీకంటే తల్లి గొప్పది కదా. కాళ్ళకు మెట్టలు పెట్టుకుంది, చేతులకు గాజులు పెట్టుకుంది, నువ్వుట సింధూరం పెట్టుకొని ఇద్దరు యుద్ధ వీరులను కన్నది. రేపు మీ అమ్మలకి ఏం సమాధానం చెప్తారు? ఇంత దద్దమ్మ పుట్టినవరా నాకు కొడుక నా కడుపులో అంటే మీ అమ్మకి ఏం సమాధానం చెప్తారు? కనీసం తల్లికి సమాధానం చెప్పని కొడుకులు ఆయన చాలా మంది పరిచయం అయ్యారు, చాలా మంది పోయారు, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నా పోయినట్టు లెక్క. ఆ పేరు చెప్తే కదా మళ్ళీ సాంబశివుడు పేరును వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చాలా మంది చెప్పిన సంఘాలు ఏమో వాళ్ళు ఆయన భావజాలంతో పనిచేసినాయి. కానీ సాంబశివుడు పేరును అడ్డం పెట్టుకుని దందాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సాంబశివుడు పేరును అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళైనా ఎందుకు రాలేకపోయారు? ఏం లేదు నాన్న, ఏ ఎండకు ఆ గొడుగు, ఏ చెట్టు పచ్చకుండా దాన్ని నీడ కిందికి పోయి బతికే జమానని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఎండ పడుతుంది మీద, ఎండబడడం మీద రాజ్యం పడుతుంది. రాజ్యానికి ఉంపుడు గత్తెలయ్యి కొడుకులు, రాజ్యానికి ఉంపుడు గత్తెలయ్యి పనికి మీద జెండాలు పట్టుకొని తిరిగి కొడుకులు. ఇప్పుడు వీళ్ళు మోసే జెండా వీళ్ళ బతుకుల కోసం కానీ వీళ్ళ వెతుకుల కోసం కానీ ఏనాడన్నా నిలబడదా? ఏనాడన్నా మీ వాడల కోసం ప్రాణత్యాగాలు చేసి సావులు ఎందుకంటే ఏనాడన్నా త్యాగాలు చేసిరా? ఒకవేళ వాళ్ళు త్యాగాలు చేసి ఉంటే మీ బతుకుల కోసం, మీ మెతుకుల కోసం, మీ జీవితాల కోసం, మీ చదువుల కోసం, మీ జీవన శైలి మారిపోయి ప్రజలంతా సమానంగా బతికేటువంటి నేతృత్వంలో వాళ్ళు కనుక పనిచేస్తే, మీరు పట్టుకున్న జెండాలు పనిచేస్తే సాంబశివుడు కోనపూరు రాములన్న సావవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ తల్లి అనాథ శివం ఎందుకు అవుతుందయ్యా? ఇలా లోకమంతా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కొంతమంది మనసు కలిగిన వాళ్ళు ఎక్కడైనా చేస్తాం భయ అనుకొని పిచ్చ క్లారిటీతో ఉన్నోళ్ళు ఇద్దరు కొడుకులకు పోగొట్టుకున్న లోకంలో కొంతమంది నాలాంటి వాళ్ళు నీలాంటి కొడుకులను కనుక్కున్నది కాబట్టి ఏమంటారు, ఈ సమాజంలో కొంతమంది ప్రజలు బాగుండాలనేటువంటి బిడ్డలు ఎవరైతే ఆ కొడుకులను కనుక్కున్నది కాబట్టి మనం అలాంటి వాళ్ళని పోగలిగినాం. మిగతా కొడుకులను తేడమని అంటే ఇది ఇంకో ప్రశ్న. నిన్న అంటే మీరు ఏడుస్తూ పాడినటువంటి పాటలు నేను దగ్గర నుండి చూసిన, అక్కడ పోయిన కానుండి మీరు పుష్పక్కతో మాట్లాడినటువంటి మాటలు కానీ చివరికి అంత్యక్రియలు ఎండింగ్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఒంటరి శవంలాగా పోతున్నటువంటి పరిస్థితులు చూడలేక కళ్ళు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళొచ్చింది అవన్నీ నేను చూసిన. రేపు సుఖరాం నరసయ్య లాంటి వాళ్ళు, అంటే ఇవాళ పోవడానికి సుఖరాం నరసయ్య అన్నాడు కానీ రేపు సుఖరాం నరసయ్య లాంటి వాళ్ళు చచ్చిపోతే అంతకన్నా దారుణమైన మీ పరిస్థితి. ఓపెన్గా క్లియర్ అది. ఎందుకు అని అంటే నేను ఒకటే చెప్తా భయ్యా,
నేను చనిపోతే ఎవడు వస్తాడో రాడు అనేటువంటి ఆశ కోరిక ఏది లేదు. ఆశ కోరిక ఏది లేదు. ఆఖరికి నన్ను రోడ్డు మీద కుక్కలు బిక్క తిన్నా నేనేమి ఇబ్బంది పడను. రోడ్డు రావాలి నా పాడము ఇదంతా లేనే లేదు. ఎందుకు లేదు అని అంటే చనిపోయిన తర్వాత నేను చెత్తనే కదా. చనిపోయిన తర్వాత నేను చెత్తనే. నేను కోట్లు కూడబెట్టి లంగతనం చేసి దొంగతనం చేసి వాని కాడ ఈని కాడ వాని సంఖ్యలు వీని సంఖ్యలు లాగా ఆనివి జోకి అలా కాళ్ళ కాడ మోకరిల్లేటువంటి మనిషి కాదు సుఖరామర్ సార్. నేను ఏ రోజున్నా చనిపోతా. రెండోటి నాకు కూడా వస్తాడని ఆశ లేదు, రావాలని కోరిక అంతకంటే లేదు. ఎవరున్నా లేకున్నా నాతోనే నేనున్నా, ఎవరున్నా లేకున్నా నాతోనే నేనున్నా, నిందలెన్నో మోస్తున్నా నీతిగానే బతికున్నా, నిందలెన్నో మోస్తున్నా నీతిగానే బతికున్నా, వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి నే బతకాలేనో. తప్పును ఒప్పు చేసి బతకలేను, బతికిన కాలం గిట్టినే ఉంటా. వాస్తవం మాత్రం చెప్తా. ఎందుకంటే చనిపోయిన తర్వాత నేను చూసేది ఏంటంటే ఓపెన్గా చెప్తాను, చనిపోయిన తర్వాత నేను చెప్తాను అంతే. ఆ చెప్తాను చూసుకొని నేను ఏమంటున్నా సుఖరామ్ నరసన్ అంటే మిమ్మల్ని అంటే నేను ఈరోజు కనీసం ఒక 4 మనుషులు ఆ తల్లి శివం దగ్గరికి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి ప్రజా సంఘాల్లోకి విద్యార్థి సంఘాల్లోకి స్ఫూర్తిని నింపుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ నుండో గద్దర లాంటి వాళ్ళని కానీ లేకపోతే మీలాంటి వాళ్ళని కానీ ఇంకా హిడ్మా లాంటి వాళ్ళని కానీ ఎవరైనా కానీ వాళ్ళ స్ఫూర్తిని పొంది ప్రజల కోసం నిలబడదామని వచ్చేటువంటి వాళ్ళు చచ్చిపోతే కనీసం ఈ రామ్ నరసన్న లాంటి వాళ్ళు కూడా లేకపోయేది ఉంటే ఆ తల్లుల పరిస్థితి ఆ శివాల పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. చాలా దీన పరిస్థితి. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అదే, చాలా దీన పరిస్థితి. ఎందుకంటే ఒక సాంబశివుని తల్లు చూస్తే ఎంతో పవర్ఫుల్గా ఎంతో భయంకరమైన అక్షరాలు రాసే సుఖరామ్ నరసయ్య కూడా దుఃఖం వస్తుంది. ఎందుకంటే ప్రేమలు ఎన్నైనా ఉండొచ్చు, కన్నపేగు వేరే. ప్రేమలు ఎన్నైనా ఉండొచ్చు, కన్నపేగు వేరే. భూమి మీద ఎంత పెద్దోడు ఎంత గొప్పోడు ఎత్తుకున్న ఏదో ఒకరోజు ఎత్తేస్తాడు. కానీ తల్లి ఒక్కసారి సంకలు ఎత్తుకున్నదంటే ఆమెకు సావచ్చేదాకా కూడా కొడుకుని తీర్చదు. వయసు రాకముందుకు సంకలం వస్తుంది, వయసు వచ్చిన తర్వాత మనసులం వస్తుంది పిల్లల. అలాంటి తల్లి అనాథ శివాలకి ఇంకా చాలా చూడాలి మనం. ఈ బిడ్డలు ఏదో రంగుల మెరుపులు జీవితాలు చూసుకుంటూ మురుస్తురు కొడుకులు ఒక్కొక్కడు. కానీ రేపు ఇంకా నోరు తెరిస్తే చంపుతారు. చూడరు మీరు. ఇంకా నేను ఒకవేళ ఆ మాట వచ్చేలోపు ఉంటామా పోతామా తెలియదు, కానీ నోరు తెరిస్తే కూడా చంపే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అంబేద్కరిస్టులు నోరు తెరవకపోతే వాళ్ళు మాకేమైందని అనుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ ఎవరి మీద పంజా ఇసిరేది, నెక్స్ట్ వాళ్ళ మీదనే. రాజ్యాంగం అర్థమైనటువంటి వాడు ఎవడైనా సరే హింస జరుగుతుంటే నోరు మూసుకున్నాడు అంటే వానికి రాజ్యాంగం గురించి ఎంటిక మందం కూడా తెలియదని అర్థం. ఓపెన్గా హింస జరుగుతుంటే నోరు మూసుకున్నాడు అంటే వాడు మాట్లాడతలేడు అంటే రాజ్యాంగం గురించి వానికి ఎంటిక మందం కూడా తెలియదని అర్థం. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవడం వాడైనా కానీ. ఎందుకు మనిషి మరణానికి మించి ఇంకేముంటుంది? ఆ మరణం పొద్దున్న లేస్తే మన ఇంట్లో ముంగల పీంగలు ఉంటున్నాయి కదా. ఎవరింటి ముంగలు ఉంటున్నాయి పీంగలు? మీ సంఖ్యాలు, మీ సంచులు పట్టుడు, మీ జోలలు పట్టుడు, మీరు సంఖ్యల జెండలు పెట్టుకున్నాడు, మీరు అల్లుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఎవరి కోసం? ఒక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి చాలా పెద్ద విప్లవకారుడు అట. మరి సిగ్గెట్ట లేదేమో, అది మూత మాట్లాడేది ముద్దే అర్థం కాలే నాకు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద విప్లవకారుడే. ఇంకో ఆయన వస్తాడు అన్నశ్రీ మాయమైపోతున్నాడు అని రాసిండే, ఏడ మాయమైపోయిందా? రేవంత్ రెడ్డి రూపంలో వచ్చినాడు అంటే అందుకేమన్నా బుద్ధి ఉండాలి. మా సొంటలకి ఏం నేర్పుతున్నట్టు వీళ్ళు? మేము రేపుకొచ్చేతారంటే మేమేం నేర్పాలి, మేము ఏం రాయాలి, ఏం చెప్తున్నారు? సోయి ఉండాలి కదా. మీకు ఇన్ని పైసలు ఇచ్చి మీకు ఇంత పోయేసరికి ఆయన ఏం దూర అవుతాడు, మీరేం దొరకాడు, ఇంకేమవుతారు? వయసులో పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి అనొద్దని అంటలేదు, లేకపోతే చాలా మాటలు అనాలి ఉంది. ఎందుకనంటే నువ్వు చేస్తున్న పని ఎవరికి ఎక్కరొస్తున్నది, ఎవరికి ఎక్కరొస్తున్నది అనే క్వశ్చన్. నీకు నువ్వు బతికి ఉంటే నీ కోసం నువ్వు బతికినప్పుడు నువ్వు చనిపోయినట్టు లెక్కరా నాయన. నీ కోసం నువ్వు బతికినప్పుడు నువ్వు చనిపోయినట్టు. ఈ సమాజంతో నీకు ఎలాంటి సంబంధం లేదని అర్థం కదా. నీ కూడా నువ్వు తిన్న తర్వాత నీ పాత్రలో నువ్వు పోతావు. ఇంద్రలో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినాము, వచ్చిన తర్వాత అన్న మనం బయట తినిపోదాం, ఇంట్లో తినిపోదాం, లేదా అందరం కలిసి తినిపోదాం అనేటువంటి ఒక ప్రేమతో కూడుకున్న ఒక అంశం ఉంటుంది. ఆ అంశం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తింటావా అని కూడా అడగకుట్టేలు కొట్టేటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. చాలామందిని చూసిన
బట్ నన్ను అలా అడగలేదని చెప్తలేను నేను. తెలియదు. నేను అవసరమైతే రోడ్డు మీద పోయి అడుకొని తినుకుంటూ కూడా పోతాను. నేను అలాంటి మైండ్ నాది. ఎందుకంటే గవే కదా ప్రేమలు, గవే కదా మనుషుల మధ్యలో ఆప్యాయతలు. కనీసం అది కూడా లేకపోతే పక్కవాడు చచ్చిపోతుంది, దుఃఖం రాదు నాయన. చెత్త కొడుకులు అంతా అన్న. నిన్న అంత్యక్రియల సందర్భంగా సాంబశివుని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి అంత్యక్రియల్లో మీరు పాడినటువంటి పాట మళ్ళొకసారి వ్యూవర్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నటువంటి మాటల ప్రకారం చూసింటే సాంబశివుని మర్చిపోయారు, ఆ తల్లిని మర్చిపోయారు ఈ సమాజంలో చాలామంది. కనీసం ఒకసారి గుర్తు చేద్దాం సాంబశివుని త్యాగాన్ని. అంటే సాంబశివుడు అన్న కూడా ఆయన గనక వీళ్ళ బతికుంటే, అది కూడా అడవిలో ఉంటే ఇంకా చాలా బాగుండే. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలా ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే ఉత్సగారేదే, దొంగ నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తుటి మడుగుల ముంచిండ్రే, త్యాగాల తొవ్వను వదిలినందుకే ప్రజల బలం సస్తుంది. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే ఉత్సగారేదే, ప్రజల కొరకు పురుడు పోసిన పల్లెకు ప్రేమగల్లా కొడుకువో, అడవి బాటల్లోన ఆయుధాలను ఎత్తి పేరెళ్ళినా అన్నవో, గండాల సుడిగుండాలెన్నో దాటుకుంట దళమును నడిపినవో, దండకారణ్యము గుండెకాయవై గిరిల్ల యుద్ధానివో. సాంబశివుడు అనేట ఆయన ఇప్పటికి నల్లమల్ల పోతే కొంతమంది ఇళ్ళల్లో ఆయన ఫోటో పెట్టుకుని ఉంటారు. అడవికి అడవులు నేర్పిన అన్నల ప్రాణాలు తీస్తున్నారు. సాంబశివుడు అన్న ఒకవేళ బతుకుంటే ఆ గెరిల్లా అనేటువంటి అంశం ఏదైతుందో, మొన్న చనిపోయిన హిడ్మ కంటే ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు వెనకకు పోతే గెరిల్లలో దిట్టయినటువంటి సాంబశివుడు అన్నను చూస్తే ప్రభుత్వాలు వణికిన కాలాన్ని నేను చూసిన. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట? సాంబశివుడు అనే ఒక శబ్దమే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసేటట్టుగా ఉండే. ఎందుకు సాంబశివుని చంపాల్సి వచ్చింది? ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి చెప్తా, ఎవడు చెప్పింది చెప్తా. నయీముద్దీన్ బతుకున్న సందర్భం, నక్సలైట్ పార్టీ నుంచి బయటికి రావాలనేటువంటి ఏ నక్సలైట్ అయినా నయీముద్దీన్తో చర్చలు జరపకుండా బయటకు వచ్చి బతికిన దాఖలాలు లేవు. రాజ్యం కంటే మొదలు నయీముద్దీన్కి సరెండర్ కావాలి. ఎందుకు? రాజ్యం తయారు చేసుకున్నటువంటి వేట కుక్కనే నయీముద్దీన్. పార్టీ నుంచి బయటికి రావాలనుకుని లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలనే సందర్భం ఏర్పడినప్పుడు రాజ్యం కంటే మొదలు రాజ్యం తయారు చేసినటువంటి ఏ డాగ్ అవుతున్నదో ఆ డాగే నయీముద్దీన్. ఆ నయీముద్దీన్ దగ్గర ఫస్ట్ సరెండర్ అయిన తర్వాతనే రాజ్యం దగ్గరికి పోవాలి. అట్లా ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకుంది రాజ్యం. ఆ వ్యవస్థలో భాగంగానే సాంబశివుడన్న కూడా నయీముద్దీన్ కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇప్పటిదాకా మేధావులకు చాలామంది ఎరికే కానీ ఎవరు బయట పెట్టలే, మాట్లాడి. అయినా తర్వాత కూడా ఇద్దరు సరళే అనుకుని ఎవరంతరాలు జీవించే సందర్భంలో కూడా మళ్ళీ సాంబశివునికి సావెదురైంది. దేనివల్ల? ఏ మరణం అయితే దూరణమైంది అనుకున్నటువంటి సందర్భం, అదే మరణం అదే వ్యక్తి సాంబశివుని చంపడానికి మళ్ళీ కుట్ర చేసాడు. దీనికి నయీముద్దీన్ గనక సాంబశివుని చంపకపోతే నయీముద్దీన్ కూడా చనిపోయే స్థాయికి వచ్చింది. అందుకు సాంబశివుని చంపాల్సి వచ్చింది. అంటే సాంబశివుడు నయీంకు టార్గెట్ పెట్టిండా? లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక లేడీ కింగ్ నయీంను పిలిచి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ లేడీ కింగ్ను దాటిపోయి బతికే పరిస్థితి అంత పెద్ద సినిమా నయీముద్దీన్కి లేదు. సాంబశివుని కొట్టాలనుకుంటే కొట్టేసేయాలి అంతే. ఆ తరహాలో సాంబశివునికి సాగు వచ్చింది. స్వతహాగా నయీముద్దీన్ చంపిండు అనే మాట తప్పు. ఓకే, చంపింది నయీముద్దీన్. ఆయన మెడ మీద పడ్డది బర్రాబర్ నయీముద్దీన్ కత్తి. కానీ ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి ఏదైతుందో నయీముద్దీన్ కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక లేడీ కింగ్ పట్టుకుంది. ఓకే, కింగ్ మేకర్ ఏమైనా అనొచ్చు అని. ఎందుకు? ఒకానొక టైంలో పాలమూరు అనేటువంటి పలుగురాలు తేలిన పాలమూరులో, ఇప్పుడు కాదు, పలుగురాలు తేలిన పాలమూరులో ఒక నియంత ఉన్నాడు.
ఆ నియంతను టార్గెట్ చేసి మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా తప్పదు, ప్రజలకు ముప్పు ఏర్పడుతున్నది, ప్రజల్ని టోటల్గా మత్తులోకి నెట్టేసి ప్రజల్ని బానిసలు చేసి కనీసం వాళ్ళ కాళ్ళ ముంగల చెప్పులు వేసుకొని స్థితిలో ఇప్పటికి మీరు కొన్ని ఊర్లలో ఊరి పాలమూరులో చెప్పులు వేసుకోరు, చెప్పులు వేసుకోరు. దొర కనబడ్డా దొరసాని కనబడ్డా చెప్పులు వేసుకోరు, తలకాయ ఎత్తి మీదికి చూడరు, కిందికి తలకాయ వేసుకొని నెత్తుకు కట్టుకున్న రుమాలు కూడా తీసి సంకల పెట్టుకుంటారు, చెప్పులు వేసుకుంటే అలా ముంగలకి వెళ్ళి కూడా పోరు. అలాంటి సందర్భం ఆ సందర్భ శిరస్సును వలగొట్టడంలో భాగంగానే సాంబశివుడు ఒక యాక్షన్ చేయడం జరిగింది అక్కడ. ఆ యాక్షన్లో భాగంగానే కుట్రపూరితమైనటువంటి కక్ష అని అంటారు కదా, ఆ కక్షలో భాగంగా ఆ కక్ష ఇచ్చినటువంటి రివార్డులకు ఆ రివార్డులు తీసుకొని కూడా చంపకపోతే నైముదిని చంపబడతాడు. కాబట్టి తనను తాను కాపాడుకునే ప్రయాణంలో సాంబశివుని యొక్క నైముద్దిని వేటకత్తి సాంబశివుని మీద పడింది. విషయం చాలామందికి ఇరికే, ఇలాంటి మీడియా మిత్రులకి ఇరికే, జర్నలిస్టులకి ఇరికే, ఎంఐఎంఈలు అనుకునేటువంటి జర్నలిస్టులకి ఇరికే ఈ మాట. కానీ ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు? నేను చెప్పినా కదా, కింగ్ మేకర్ ఆ లేడీ అని. అది మేము ఎందుకు రుద్దుకోవాలన్నటువంటి అంతే. అంటే ఎందుకంటే వాస్తవం కూడా తెలవాలి, సమాజానికి వాస్తవం చెప్తుందికే మనం ఉన్నాం, మీడియా ఉన్నది. కాబట్టి మనం అది చెప్పకపోతే ఎట్లా? సాంబశివుడు ది గ్రేట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు గల్ల ఎగరేసి తిరగలే. వాళ్ళ బతికేదో వాళ్ళు కొంతమంది గొర్రెలు కాసుకుంటా, కొంతమంది పొలం దున్నుకుంటా, కొంతమంది వ్యవసాయం చేసుకుంటా, ఎవరి పనుల కొంతమంది లారీలు తోలుకుంటా, కొంతమంది లారీలు కొనుక్కొని వాళ్ళ బతుకులలో ఏదో ఫైనాన్షియల్ తీసుకుంటా, ఇట్లా చాలామంది బతుకుతున్నారు. వాళ్ళు చెప్తుంటారు ఆయన ఏంది, ఆయన ఎసుంటే ఆయన ఏంది. ఆయన చనిపోయే నాటికి ఇంత పెద్ద మెచ్యూరిటీ లేదు సుఖరామన్ సింగ్, ఓపెన్గా. ఓకే, ఆయన చనిపోయే నాటికి ఇంత పెద్ద మెచ్యూరిటీ లేదు సుఖరామన్ సింగ్. పరంపరం చదువుతుంటాం కదా, చదివే క్రమంలో ఇవన్నీ నేను నాకున్న పరిచయాల మేరకు ఈ జర్నలిస్టులు ఈ ఫోరంలో బాగా పట్టుంది మనకు. పెద్ద పెద్దలతో సంబంధాలు మాట్లాడడం, నేను ఎక్కడైనా మిస్టేక్ మాట్లాడినా కూడా తమ్ముడు అది కాదు, అన్న ఇది కాదు చెప్తుంటారు. ఇది పలానా కాడికి ఇట్లా మాట్లాడినా మళ్ళీ ఇంకోసారి సర్చ్ చేసుకొని చెప్పే క్రమంలో చాలామందితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలో సాంబశివునికి సావు ఎందుకు వచ్చింది అనేటువంటి వార్త మనకు అక్కడ తెలిసింది. ఓకే, నిన్న ఆ పాటలలో తేళ్లను పాముని ఇంట్లో కుదిలిన అనే పదాలతో పాట పాడింది, అది ఒకసారి. కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, మళ్ళొస్తానని తిరిగి రాదాయనమ్మ, మళ్ళొస్తానని తిరిగి రాదాయనమ్మ, మరిసిన మాయమ్మ మరుపు రాదమ్మ, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, కడుపార బిడ్డలను కనుకున్నది, కడుపార బిడ్డలను కనుకున్నది, కంటికి రెప్పోలే జాదుకుంది, కంటికి రెప్పోలే జాదుకుంది, తల్లి కంటికి రెప్పోలే జాదుకుంది, విప్లవ తొవ్వలు చూపినది, విప్లవ తొవ్వలు చూసినది, ఇబ్బందులు ఎన్నో తీసినది, ఇబ్బందులు ఎన్నో చూసినది, ఇబ్బందులు ఎన్నో చూసినది, ఆ పోరాట బాటకు కొడుకులిచ్చిందా, ఆ పోరాట బాటకు కొడుకులిచ్చింది, తరగొరివి లేకుండా వెళ్ళిపోతుంది, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ. సాంబశివుడు రాములన్న నీ ఇంటికి వస్తే, లేదా నీ కొడుకు వచ్చినప్పుడు రమ్మను, ఇంటికి వస్తే నీ కొడుకు వచ్చినప్పుడు రమ్మను. చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి నైముద్దీన్ ఈ కొనపూరి లక్ష్మమ్మ ఆ తల్లి దగ్గరకు అనేక ఇబ్బందులు పెట్టి, పాములు తేళ్లను చేతతో పట్టుకొని లక్ష్మమ్మ ఇంట్లో వదిలిపెట్టితుంటే, లక్ష్మమ్మ ఇంట్లో వదిలిపెట్టుతుంటే, ఆ నరహంతకుడుగా నైముద్దీనుగాడో, ఆ నరహంతకుడు ఆ నైముద్దీనుగాడు చిత్రహింసలు పెడితే చెరగని నవ్వో, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ, కోయిలమ్మ ఓ కోయిలమ్మ కొనపూరి లక్ష్మమ్మ జాడ చెప్పమ్మ. ఇట్లా వీళ్ళ హిస్టరీ చెప్పాలంటే చాలా చెప్పవచ్చు పెద్ద. నైముద్దీను ఒక రకంగా చెప్పాలంటే చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. బలవంతుడు మీన్ ఆ బలం అనుకునేటువంటి నీడ రాజ్యం.
ఆ బలవంతుని నీడ రాజ్యం అయినప్పుడు నీకుంటుంది రాజ్యం అండగా ఉండేది ఎవరైనా అంతే, భరోసా అంతే. గల్లెగరేసుకోవడానికి పెద్ద పని ఉందని. ఒక మాటలు చెప్పాలంటే చంద్రబాబును మించిన రక్తపిశాచి ఉందా అనే భూమి మీద ఉందా? లేదు. చంద్రబాబును మిలిచినటువంటి ఇప్పుడున్న సీఎం గురించే చెప్తున్నా. చంద్రబాబు అంటే వేరే వాళ్ళు అనుకోవాలి మనలు. ఇప్పుడున్న సీఎం గురించే చెప్తున్నాం. ఆయనను మించినటువంటి రక్తపిశాచి పుట్టదు, ఇండియాలో పుట్టదు నాకు తెలుసు. మళ్ళీ ఎందుకనంటే హిట్లర్ లాంటి వాడు ఆయన. హిట్లర్ లాంటి వాడు. ఆయనకి ఎలాంటి మమకారం అనేది ఏమి ఉండదు. ఆ మమకారం లేనటువంటి నరహంతకుడైనటువంటి చంద్రబాబు నాయుడిని తెలంగాణలో మళ్ళీ 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 నిర్మాణం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి మళ్ళా పచ్చ జెండాని తెలంగాణ నేల మీద ఎగిరేయాలనేటువంటి కుతకాలంతో చాలా 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 ఏమంటారు స్పీడ్గా, చాలా బలంగా, చాలా లోతుగా, చాలా లోపల చాలా పనులు చేస్తున్నారు. ఇది జరుగుతుంది అంటారు. అది ఎందుకు జరగదు? అంటే జరగదు సాంబశివుడు ఉట్కొస్తాడని మీరే అంటారు కదా. నేనేమంటున్నంటే ఎందుకు జరగదు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ దొంగల సంఖ్య ఎక్కువ ఉంది భయ్య. ఓకే, దొంగల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఆ దొంగల సంఖ్యలో నీలాంటోడు నాలాంటోడు బతకడం కొంచెం ఇబ్బందే, కానీ బతకడం ఇబ్బందే కానీ మనలాంటి వాళ్ళని చంపుతందుకు మన కాడ గన్నులు లేవు, పెనులు ఉన్నాయి. మన దగ్గర గన్నులు లేవు. మేము నక్సలైట్లం కాదు, తీవ్రవాదులం కాదు, అట్లీస్ట్ కమ్యూనిస్టులం కూడా కాదు, ప్రజాస్వామ్యవాదులం అంతే. మేము ఏం మాట్లాడినా కాన్స్టిట్యూషన్ ప్రకారం మాత్రమే మాట్లాడతాం. వాళ్ళ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగమే మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఏ రాజ్యాంగాన్ని పట్టుకుని అయితే తిరుగుతుండో మేము దళ్ళకెళ్ళి తీసే మాట్లాడతాం కదా. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా ఆంధ్రలో ఉన్న టీడీపీ కావచ్చు. ఒకనొక టైంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఎక్కడి రాజు అన్నారో, ఎవని రాజు అన్నారో, తెలంగాణకు షర్మిలను ఎవడు రమ్మన్నారో అని తెలంగాణకు వచ్చి షర్మిల పార్టీ పెడతా, రైతులను బాగా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే అమ్మ మీ అవరాతిలో భూములను ఏమవుతున్నాయి, మీ అన్న ఏం చేస్తుండో జర ఆడికి పోయి చెప్పుకోపోతాయి అని చెప్పినట్టు. ఆ చెప్పే క్రమంలో నేను పాట రాసిన 1 మంత్కో 2 మంత్కో చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు. సుఖరామ్ నడిసే నిన్ను చంద్రబాబు నాయుడు రమ్మంటాడు. ఏ కుర్ర నన్ను ఆయన ఎందుకు రమ్మంటాడు. అప్పటికే 2-3 సార్లు సీఎం ఆయన. నేను బతకలేనండి, ఉంటే గుడిసె చక్కగా లేదు నాకు, నిజంగా ఓపెన్గా గుడిసె చక్కగా లేదు. ఏ గాయన నన్ను ఎందుకు రమ్మంటాడు, గాయన రమ్మంటాడా అంటే నేను నిజంగానే రమ్మన్నాడన్నా, మీరు ఖచ్చితంగా చెప్పాలన్నా సండే రోజు సార్ వస్తున్నాడు, మీరు రావాలి. ఎందుకు రావాలి, ఏమో తెలియదు రమ్మంటున్నాడు. ఏమో గంత పెద్ద ఆయన కంటే నేను ఎట్ట పడితే, ఈ 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నేనెందుకు కనబడ్డా ఈయనకు. నాకు నేను ప్రశ్న వేసుకున్న తర్వాత ఇట్లా మా పూజమ్మ చెప్పిన, అమ్మకి ఇట్లా గిట్ల సంగతి అంటే, మరి పోయి నువ్వు రాజశేఖర రెడ్డి మీద పాట రాసినావు, నెల కూడా దాటనే మళ్ళీ ఆంధ్ర పోతా అంటున్నావు, అక్కడ ఏమన్నా జరగగల అని చెప్పి ఆపుతుందేమో అనుకున్నా. ఆ మాట చెప్పలేదు, ఏమన్నా జరగగల జాగ్రత్తగా పోయి రాలేదు. రైట్ ఓకే అని చెప్పి బస్సు టికెట్ బుక్ చేశారు. నేను నా తమ్ముడు కోడు సుఖప్రకాష్ అని ఉంటాడు పుట్టపక్క. ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసిపోయినా. మేము పోయేసరికి లాడ్జ్ బుక్ చేసారు. తెల్లారిగా రాగానే మేము స్నానాలు ఇట్లా చేసి ఆయన పోయి కలవాలి. ఒక అద్దం ఉంది ఇట్లా అడ్డం, ఆయన అద్దం అవతల ఉండి, ఆయన చంద్రబాబు అవతల ఉండు, చంద్రబాబు యువతల నేనున్నా. పోగానే మెసిగా వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళు అంతా సార్ అన్న కాలు మొక్కుతుండు దండం పెడుతుండు, ఎవడు చేసే పని అది చేస్తుండు. నేను పోయి ఏం చేసిన, ఏడి రాముడు సార్ అంటే సార్ అని చెప్పి నన్ను ముందు చేపట్టుకొని ముందు తీసుకుపోయారు. నేను నమస్తే అన్న అన్నప్పుడే ఆయన ఫేస్లో ఏమంటారు ఊసరీల కంటే ఎక్కువ మారిపోయింది. ఎవరైనా సార్ అంటాడు, లేకపోతే ఇంకేమైనా అంటారు, బాగా పెడతారు. నేనెందుకు అంటే అట్లా నమస్తే అన్న లెఫ్ట్ నుంచి వచ్చిన వానడు, లేదన్నా లెఫ్ట్ రైట్ 2 పోతుంటా అన్న. కూర్చున్నాం, జగన్ మీద పాట రాయాలన్నాడు. మొత్తం విన్న తర్వాత ఎంతమంది పిల్లలు, 3 పిల్లలు, ఏం కావాలి, నాకేం అర్థమైతే లేదు, ఏం మాట్లాడదు. నేను ఎందుకు పోయినా అనేది వచ్చేటప్పుడు చెప్పొచ్చిన మళ్ళా. ఓకే, కూర్చున్నాం. లైఫ్ టైం సెటిల్మెంట్. నా కడుపులో పుట్టిన పిల్లలు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు కూడా సెట్ అయ్యే సెటిల్మెంట్ అది. తర్వాత అన్న నేను ఆలోచించుకొని చెప్తాను చెప్పిన. అప్పుడున్న సమయానికి, అప్పుడున్న నాకున్న బలానికి, నాకున్న మెచ్యూరిటీకి డైరెక్ట్ చెప్పలేకపోయినా, సీరియస్గా ఆయన ఎదురుగా చెప్పలేకపోయినా. అన్న ఆలోచించుకొని చెప్తాను చెప్పి కిందికి వచ్చిన. మీదికి ఇలా 5th ఫ్లోర్ అని ఇలా కూసురు. కిందికి వచ్చిన తర్వాత నన్ను తీసుకుపోయిన ఆయన, ఒక ఆయన నాగరాజా ఏదో పేరు ఉంటుంది, అన్న పేరు. తీసుకుపోయిన అన్న ఏమైంది అన్నాడు. కాపని జగన్ తిట్టమంటున్నాంటే నేను పొగడమన్నట్టే కదన్న. పైసలు ఇచ్చిన తర్వాత రేపు పొద్దుగాల నేను ఎట్టా పొగడవలసి వస్తుంది, నేను ఆ సాని పని చేయలేను, నాతోని కాదు. మరి ఎందుకు వచ్చినావు అంత దూరం నుంచి అన్నాడు.
పచ్చి నెత్తురు తాగే నరకంతా కూడా ఎట్టుంటాడో దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాను, అందుకే వచ్చిన. ఆయన ఎమ్మటే ఉండి ఫస్ట్ నువ్వు ఉండకు, నైట్ ఉందా ఉంచుదాం అనుకున్నాను, నువ్వు ఉండకు, నువ్వు బస్సు కరెక్ట్ ఇచ్చి. అంటే ఇట్లా మనం చేయాలనుకుంటే 100 చేసుకుంటూ రావచ్చు. నయీముద్దీన్ అనేట ఆయన అవసరాల కోసం ఆయన గొప్పగా ఒక వెలగాలనుకున్న సందర్భంలో రాజ్యానికి అవసరమైంది, ఎక్కడికో ఎదిగిపోయింది. ఎదిగిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సత్యం అనేది ఏదో ఒక రోజు నిలబడుతుంది. రాజ్యం తయారు చేసుకున్నది మేకైనా పులైనా రాజ్యం తినడానికి పెద్ద పని అది. రాజ్యం చదువుకునేదే అంతే కదా. ఇప్పుడు ఇంటికాడ కోలం చేస్తుంది దేనికి, పండుగ పాపమో చుట్టమో పక్కమో కూడా నోడొస్తే కోసిపెట్టుడే అంతే కదా. అందులో బాగా నువ్వు మేకపిల్లవు నువ్వు, కాకపోతే నువ్వు రాజ్యం కాడ మేకపిల్లలు కావచ్చు, కానీ సమాజంలో మాత్రం పులిపిల్లలాగా తయారు చేసి పెట్టింది. ఎన్ని రోజులు తింటావు, తినకాడికి తిన్నావు, తప్పలేదు, కొట్టేసిరు అంతే. ఈ సందర్భంగా మీరు సుఖరామ్ నరసన్న కోసం పాడుకున్నటువంటి ఒక పాట, అది నా కోసం నేను ఏం పాట పాడుకోలే. అంటే చావస్తే ఏంటిది పరిస్థితి, నీకంటూ భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎట్లా నిలబడాలి అనేటువంటి పాట రాసుకుంటారు ఒకటి, దాన్ని ఒకసారి బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబాయి వస్తే రామ్ నరసయ్య, నా ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబాయి వస్తే రామ్ నరసయ్య, నీ పాటలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య, నన్ను పట్టున మోసం చేస్తేవి రామ్ నరసయ్య. ఒకవేళ మా పూజ ఎప్పుడు ఇంటికాడ ఉండను కదా, ఒకవేళ అనుకుంటే ఇట్లా అనుకుంటుందా, ఓకే ఇప్పుడు కూడా పేపర్ మీద పెట్టలేదు, ఏ టైంలో అనుకున్నా అది అట్లనే పెట్టుకుంది, అది అట్నే ఉండిపోయింది. అంచు దోతి గొంగడేసి రామ్ నరసయ్య, నువ్వు 10 మందిలా పాడుతుంటే రామ్ నరసయ్య, నీ కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య, నా గుండె జల్లు మంటదయ్య రామ్ నరసయ్య, నీ మాయ మాటలెన్నో చెప్పి రాము నరసయ్య, మాయ మాటలెన్నో చెప్పి రాము నరసయ్య, నన్ను మా వల్లకు ఎడవాప్తివి రాము నరసయ్య. అనుకుంటే పిల్లలతో 3 పిల్లలు గిట్నే, పిల్లలు చదవడం అంటే మాటలు కాదన్న, బయట మనం మస్తు తిరుగుతాం మగోళ్ళం, కానీ తల్లి పిల్లలు కన్నా తర్వాత ఉతకాలి, వండాలి, పెట్టాలి, పిల్లలు స్కూలు రకరకాల సమస్య ఉంటుంది. మనం బయట ఏదో చోపత మొత్తం రాజ్యాన్ని అంతా మలుపు వచ్చినట్టు బిల్డప్ ఇస్తాం కదా, ఏముండదు అంతా. వాళ్ళ ఇంటికాడ చక్కగా లేకపోతే మనమేంది, అలా కదా. 100% గుట్టకు పోయినోడు ఎవడైనా చక్కటి కట్టిన కొడతాడు, వంకర కట్టిన ఓడి కొట్టాడు. అలా చక్కగురు కాబట్టి మా బయట మనం చక్కగురు, లేకపోతే మనం కూడా వంకరే ఒడ్డెక్కడు. నేను అల్ల ఒక పాటలు ఏం చేసినంటే, ప్రశ్నించే పాటకాడ రామ్ నరసయ్య, ప్రశ్నించే పాటకాడ రామ్ నరసయ్య, రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య, ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయ్య, కడుపున 3 నలుసులు పుట్టిరి రామ్ నరసయ్య, ఇక నీకేమైనదంటే రామ్ నరసయ్య, మేము దిక్కులేని పక్షులమే రామ్ నరసయ్య. ఏడికి పోయినా రాసి తూసిపో పో, కానీ ఆచి తూసిపోని ఒకవేళ ఆమె అనుకుంటుందా అని అట్లా అనుకుంటే పాడినది. అంటే ఈ పాటలు వింటున్నామన్నా, హిడ్మా పాట వచ్చిన తర్వాత తప్పకుండా ఎందుకు రాయాల్సి వచ్చింది అడుగుదాం అనేటువంటి కోణంలో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు కూడా హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ ఓయిలో వచ్చే కార్యక్రమానికి దొరికారు. అంటే ఈ పాట ఒకవేళ సుఖరామ్ నరసయ్య రాయకపోయి ఉంటే, కేవలం హిడ్మా సాంగ్ అనే కాదు, మిగతా ఈ విషయాల్లో అయినా కూడా ఇక ఈ పాటలు రాసేటువంటి వాళ్ళ పరిస్థితులు ఉండే ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎందుకు తగ్గిపోయి నేను చెప్తున్నా కదా, కుక్కలమై అయినా సరే బతుకుండాలనుకుంటున్నాను. అంటే కనీసం ఇంతకుముందు ఎవరన్నా చాలామంది ప్రజానాట్య మండలిలో కానీ, పీకేఎం కానీ, జేఎన్ఎంలో ఉన్నప్పుడు కానీ చాలామంది ఏదో పెన్ను పేరుతోనో లేకపోతే రాసి వదిలేసేటువంటి పాటలు చాలా ఉన్నాయి కదా, వేరే వాళ్ళ పేరుతోనో లేకపోతే ఏదైనా ఫేక్ అది పాట బయటికి రావడం అనేది ముఖ్యంగా ఉండే కదా, అట్లా కూడా అటువంటి రాసేటువంటి నేను ఏం చెప్తున్నాను, కుక్కలమై అయినా సరే, తినేసిన బొక్కలు చీకేసిన బొక్కలైనా సరే కంకి బతుకుతాం అనేటువంటి ఆ కాన్సెప్ట్కి వచ్చారు కాబట్టి రాయలేకపోతే లోపల ఇది అందరిని అంటున్నా, ఒక్కడిద్దరు అని అందరినీ దమ్ముండి ఎవడైతే రాయలేకపోయినోడుండో వాళ్ళందరిని అంటున్నా, ఏం చేస్తారో చేసుకోవాలి ఓపెన్గా. ఎందుకు అని అంటే, ఒక తల్లి పిల్లను గంటేందుకు తీస్తున్నటువంటి నొప్పులు ఉంటాయి చూసినావు, ఆ నొప్పులు స్త్రీ మాత్రమే తీయగలుగుతుంది, పురుషుడు తీయలేడు, చచ్చిపోతాడు. భూకంపం వస్తే భూమి ఎట్ట పలుకుతుందో తల్లి శరీరం ఎట్ట పలుకుతుంది. ఎంత నొప్పులు తీసి నిన్ను అంటే నువ్వు సౌట లెక్క బతావురా భూమి మీద.
ఒక్కసారి పాటను పట్టుకున్న తర్వాత పాట ఎప్పుడైనా తుపాకులనే కంటది. పాట తుపాకి మీన్ అంత బలమైన అక్షరాలను కంటది. పాట కొన ఊపిరితో ఉన్నప్పటికీ కొదమ సింహాలనే గంటది, కానీ కళ్ళు మూసుకొని పాల్లాగే పిల్లులు కనదు. కాబట్టి పిల్లులు, ఈ కొడుకులు పిల్లులయ్యారు, కుక్కలయ్యారు, నక్కలయ్యారు, పందులు అయ్యి మడుగులో వరలాడుతున్నారు ఆడ. రెండొకటి ఏంటంటే పాట, ఈ పాటకాళ్ళు, కవులు, గాయకులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాసేటోళ్ళు, పాడేటోళ్ళు, వీళ్ళు ఒక్కసారిగా ఒక్క వేదిక మీదకి వచ్చారు అనుకున్నానా రాజ్యం రూపమే మారిపోతుంది. కానీ రారు. ఎందుకు? సమస్య ఏంది? రారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్య కావచ్చు, అంటే చనిపోతేనేమైనా భయం కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇట్లా అనేకం ఉన్నది. రాజ్యం నీకు అన్ని రకాలుగా ఇట్లా కుసబెట్టి పెట్టింది. ఇప్పుడు సుఖరామ నరసే ఉన్నాడు. కొంతమంది పేర్లు చెప్తా నేను. సుఖరామ నరసే ఉన్నాడు. పార్టీ లేదు, సంఘం లేదు, ఓ కులం లేదు, ఓ మతం లేదు, ఓ ప్రాంతం లేదు, అయ్యమ్మ సంపాదించిన ఆస్తిపాస్తులు లేవు, ఒంటి మీద గట్టిగా కండ లేదు. ఉన్నదల్లా ఒక్కటే, ఇంటికి పోతే కొండల మెతకలు లేకపోయినా మాత్రం గుండె నిండా ధైర్యం ఉంది. గదొక్కటే గిడి దాకా పట్టుకొచ్చింది. ఒకవేళ రాజ్యం నన్ను పట్టుకోవాలనుకుంటే, రాజ్యం నన్ను ఏమైనా చేయాలనుకుంటే ఏ కోణం నుంచి పట్టుకుంటావు? ఏ కోణం? రాజ్యం పట్టుకోవడానికి ఒక కోణం కావాలన్న లేదు. ఒకవేళ రాజ్యం పట్టుకోవడానికి ఏ కోణం అవసరం లేనప్పుడు కూడా ఏదో ఒక కోణంలో నన్ను ఇరికియాలి కదా. ఏ కోణంలో ఇరికిస్తావు? ఎట్టిరికిస్తావు? ఏది చేసినా రాజ్యాంగాన్ని ముందర పెట్టి చేసినా కదా. ఒక విధ్వంసం నుంచి ఒక విప్లవకారుడు పుడతాడని చెప్పిన. కన్నీళ్ళ కడుపు అయితే తిరుగుబాటు అవుతుంది, ఆ తిరుగుబాటు నుంచి ఇంకో నక్సలైట్ పుడతాడని చెప్పిన. నక్సలైట్ అంటే తుపాకి పట్టుకున్న వాళ్ళని ఎందుకు అనుకోవాలి? జర్నలిస్ట్ అనుకోవద్దా నక్సలైట్ అని? అనుకోవద్దా? మళ్ళీ పాట అని చెప్పే సార్ నక్సలైట్ కాదా? బోధిస్తున్నాడు కదా, అలా జీవితాలకు బాటలు వేస్తున్నాడు కదా. పాఠాలు చెప్పే పంతులు నక్సలైట్ కాదానే? అయితే రాగారా. నేనేమంటున్నా అంటే నా కోణం అది. నేనేమంటున్నా అంటే నిజంగానే సుఖరామ నరసేకి ఎలాంటి వేదికలతోని సంబంధాలు లేవు, పెట్టుకోడు సచ్చిదాకా. ఇది సాంబశివుని తల్లికి సంబంధించినటువంటి విషయంలో నిన్న అంతిమయాత్రలో కేవలం కొద్దిమంది కనబడడం అనేటువంటి ఆ బాధ ఏదందో అక్కడనే అనుకున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకుపోతే కనీసం ఇంకో సావు కన్నా, ఇంకో తల్లి మరణానన్నా వాళ్ళందరూ గట్టిగా ఘనంగా, కనీసం మనం బతికినప్పుడు వాళ్ళకు గంజినీళ్ళు పోసింది కూడా లేదు, కనీసం చచ్చిన తర్వాత ఆ బొంద మీద మట్టి పోసిన కన్నా 10 మంది కలిసి వస్తేటువంటి ఆ ప్రయత్నాలు జరగాలని నిన్న అన్నతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఆలోచన ఉండే ఇంటర్వ్యూ. దయచేసి ఆ ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటల గురించి కాదు, ఆ బాధ గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ చూస్తున్నానండి G8 న్యూస్. థ్యాంక్ యూ.